పాతగుడ్రు మాది. నా పేరు రవి. నాకేందంటే దుబాయ్ మర్రి వచ్చిన ఫస్ట్. అంటే ఫస్ట్ చేసి వచ్చిన మళ్ళొకసారి మళ్ళా పోయినా. మళ్ళా పోతే ఏమైందంటే టీవీ ఉందని చెప్పిండ్రు. టీవీ వచ్చిందని చెప్పి ఊరికి పంపించిండ్రు. ఊరికి పంపించినాక ఈడాడ తిరిగినాం. ఈడాడ తిరిగితే ఎక్కడ మందులు దొరకలేదు మాకు. ఇక మళ్ళీ అక్కడికైతే గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పిండ్రు. అందులోకి టీబీ అని చెప్పిండ్రు. అది ఎటు కాలేదు. ఆ మందులు ఆడినాము కానీ అది ఎటు సైడ్ కాలేదు. మళ్ళీ ఇక్కడికి మన ఇది మా పక్క పంట ఊరు ఉన్నది, ఎలకటూరు. ఆడికి తీసుకుపోయిండ్రు. ఆడికి తీసుకుపోయిన తక్కువ కాలేదు. ఇక మళ్ళా ప్రైవేట్ దాంట్లోకి తీసుకొచ్చిండు. ప్రైవేట్ దాంట్లోకి తీసుకొస్తే 7,000 రూపాయలు ఫీజు తీసుకున్నాడు. 7,000 రూపాయలు ఫీజు తీసుకొని రక్తం పరీక్ష, మూత్ర పరీక్ష, షుగరు ఇవన్నీ ఉన్నాయని చెప్పి అడ్మిట్ కమ్మన్నాడు. అడ్మిట్ కమ్మంటే ఇక మా దగ్గర లేక మేము ఊరు వెళ్ళిపోయాము. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చిన, ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన ఇవన్నీ తిరిగి హాస్టల్కి వచ్చి మరి నాకు ఉన్న జబ్బు మరి అవ్వదా అని ఇక్కడికి హైదరాబాద్కి మేడం దగ్గరికి వచ్చిన. ఇప్పుడు నాకు కొద్దిగా ఇక ఏం లేదని మొత్తం డిక్లేర్ అయిపోయినాయి. ఎక్స్ఆర్ అన్నీ తీసిండ్రు, ఏం ప్రాబ్లం లేదని మొత్తం చెప్పేసిండ్రు. ఇక రిపోర్ట్లు పట్టుకొని వస్తుంది. ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చింది, ఇలా కొద్దిగా వస్తుంది, ఇటా వచ్చిన దాకానికి వస్తే ఏ పడైతే ఫీజులు భయం అవుతుంది. నేను భయపడగాని ఏమంత లేదు. 1,200 రూపాయలతో ఇవన్నీ చేసింది ఇక్కడ మన హైదరాబాద్లో మేడం. రక్త పరీక్ష, షుగరు, టీబీ, ఎయిడ్స్ టెస్ట్ మనకి బాడీగా ఎక్స్ఆర్ తీసిండ్రు. మొత్తం బాడీ ఎక్స్ఆర్ అని తీసిండ్రు. ఏం లేదని చెప్పిండ్రు. ఇప్పుడు అనుమానం బాసింది, ఇంటికి మారదాలా అవుతుంది. ఇప్పుడు నేను అనుమానం అయితే ఇక్కడికి వచ్చినాక మొత్తం మర్చిపోయినా. నేను ఇప్పుడు సంతోషంగా వచ్చిన, ఇప్పుడు వచ్చిన ఐడికి నాకు సంతోషంగా అయింది. న్యూస్లో ప్రతి ఒక్కరు ఎవరికైనా భయపడకుండా రావాలి. అయ్యో అక్కడ హాస్పిటల్లో అయితే బాగా అవుతుంది, హాస్పిటల్ అయితే బాగా అవుతుంది అంటే ఎవరికి ఏం కాదు. కాకపోతే మనం ధైర్యం చేసి రావాలి, బయటకు రావాలి. ఎందుకంటే మనం లోపల ఉంటే చెప్పుకుంటే అయ్యో గిన్నె అయితే అని అంటారు. కానీ ఎన్ని కావు, బాగా ఏం కావు. మా అంటూ 5,000 రూపాయలు జేబులు వేసుకొని రాండి. 3,000 ఉన్నా 4,000 ఉన్నా రాండి. వచ్చి చూపించుకున్నాక తర్వాత అని ఉంటే మళ్ళీ మీరు రాపిస్తే మందులు రాతగితే అని ఉంటే అనుమానం ఉంటే అప్పుడు మనకు సెట్ అయిపోతుంది. ఆరోగ్యం మనకు తృప్తి ఉంటుంది. అప్పుడు బాగుపడతాం అందరూ. మనం అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అని మనం తిరుగుతున్నాం కానీ మన గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకుంటారు ఆడ ఎక్కువ శాతం.